హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్. ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు స్వప్న అండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏంటి ఫస్ట్ ఏదో దుకాణం పెట్టింది అనుకుంటున్నారా? ఏం లేదండి, అయినా మీకు థంబ్నెయిల్ చూస్తుంటే ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. సో ఇట్స్ టైమ్ టు గోయింగ్ బ్యాక్ టు జర్మనీ. సో దానికోసం అయితే ప్యాకింగ్స్ అయితే ఇలా చేసుకున్నాం అనమాట. సో యాక్చువల్గా ఇది చాలా షార్ట్ ట్రిప్, 20 days ట్రిప్. సో అందుకని చెప్పేసి ఎక్కువగా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. సో అండ్ కోవిడ్ ఉండడం వల్ల టెస్ట్ చేయించుకోవాలి కాబట్టి ఎక్కువ ప్లేసెస్ ఏమైతే తిరగలేదన్నమాట. సో ప్యాకింగ్ అంతా సెట్ చేసుకున్నాము. పికిల్స్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అండి. ఇండియాలో ఉన్నప్పుడైతే పిచ్చిగా తినేదాన్ని. సో అలాంటివి ఇంకెలా మిస్ చేసుకుంటాను చెప్పండి. సో అవన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకా కొన్ని స్నాక్స్, క్లాతింగ్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. సో అవన్నీ అయితే నేను ఇంకొక వీడియోలో చూపిస్తానండి, అసలు నేను ఏం తెచ్చుకున్నాను జర్మనీకి ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గోంగూర పికిల్, సూపర్గా ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్యాక్ చేసుకునే ముందు టేస్ట్ చేసామన్నమాట. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాము. సో నేనైతే ఇంకా మధ్యలో ఇంకేమీ తీయలేదండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. మేము స్టార్ట్ అయిన ఈరోజు మాత్రం ఇట్స్ ఎ వెరీ లాంగ్ అండ్ టైరింగ్ డే అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. సో మాకైతే ఫుల్ టైర్డ్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మేము పెనుగంచిప్రోల్లో ఒక పార్సల్ తీసుకోవడం కోసం ఆగామన్నమాట. సో అప్పుడు అమ్మవారికి పల్లకి తీసుకెళ్తున్నారనమాట. ఇంకా ఫ్యూ డేస్లో అంటే 16th ఫిబ్రవరి 16th మ్యారేజ్ ఉంది అమ్మవారిది. సో అందుకని చెప్పేసి ఇలా పల్లకిలు తీసుకెళ్తూ ఉన్నారు. సో మేమైతే ఇంకా వెళ్ళిపోయి ఇక్కడ ఐ థింక్ కొంచెం ఓఆర్ఆర్కి ముందు దగ్గరలో ఒక డాబా దగ్గర అయితే ఆగామన్నమాట డిన్నర్ చేయడానికి. యాక్చువల్గా మధ్యలో అయితే చాలా స్టాప్సే ఉన్నాయి. మా పెద్దనాన్న వాళ్ళు కోదాడలో ఉంటారు. సో వాళ్ళ ఇద్దరు పెద్దనాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర ఆగేసి వాళ్ళని కలిసి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ డాబా దగ్గరకు వచ్చేసి యాక్చువల్లీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, దానికోసం వెయిట్ చేస్తున్నాము. అసలు మీకు అర్థమవుతుంది మా ఫేసెస్ చూస్తుంటే ఎంత టైర్డ్గా ఉన్నామో అండ్ స్లీపీగా ఉన్నామో అని. సో సెటప్ ఈస్ హియర్ ఫర్ ద ఫుడ్. అండ్ మేము వచ్చేసి బటర్ నాన్ ఆర్డర్ చేసాము, కాజు టొమాటో కర్రీ. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఎస్పెషల్లీ నాకైతే డాబా స్టైల్ అంటేనే బాగా ఇష్టం అనమాట, హోటల్స్ రెస్టారెంట్స్ కంటే కూడా. సో ఫుడ్ అయితే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి నాన్ స్టాప్గా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా మధ్యలో అయితే అస్సలు తీయలేదు, ఎందుకంటే నైట్ టైం కాబట్టి అంత చీకటిగా ఉంది అండ్ ఏం కనిపించదు. అలాగే మేము కూడా చాలా స్లీపీగా ఉన్నాము. సో ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసరికల్లే midnight 2 o'clock అలా అయింది. సో మా ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి అనమాట. సో కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు నేను మా చెల్లి ఇలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట, బోర్ కొట్టేసి. సో కోక్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అది తీసుకొని తాగేసి వెయిట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి చెక్-ఇన్కి వచ్చేసాము, ఇంకా లోపలికి వచ్చేసాము అనమాట. సో నేను సెండ్ ఆఫ్ ఏమి కూడా వీడియోస్ తీయట్లేదు, ఎందుకంటే నేను ఎప్పుడన్నా చూసుకుంటే అవన్నీ చూస్తే నాకు ఇంకా బాధ అనిపిస్తుందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే లిటరల్లీ మేము అక్కడి నుంచి వస్తున్నామంటేనే ఫుల్ ఇంకా చాలా బాధగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఏమీ తీసుకోలేదు. సో సెక్యూరిటీ చెక్ అయిపోయింది, చాలాసేపు వెయిట్ చేసాము, ఫ్లైట్ ఎక్కడానికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నారండి. అసలు అమ్మో ఎన్నిసార్లు చెక్ చేస్తున్నారంటే ఈ హైదరాబాద్, ఢిల్లీలో నిజంగా జర్మనీలో కూడా అన్నిసార్లు చెక్ చేయరు. కొన్నిసార్లు చిరాకు వస్తుంది అనమాట, అన్నీ తీసి బయట పెట్టి మళ్ళీ లోపల పెట్టి. అంతే కదా, ఎవరికైనా కానీ చిరాకు వస్తుంది. సో ఇప్పుడైతే ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము తీసుకున్నది విస్తారా ఎయిర్లైన్స్,
బట్ మీకు పక్కన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంటే అది చూపిస్తున్నాను అనమాట. సో అసలు వితిన్ మినిట్స్, ఫ్యూ మినిట్స్లో ఇంకా తెల్లారిపోయిందండి. ఎందుకంటే ఫ్లైట్ వచ్చేసి 6:50, 10 to 7కి అలా స్టార్ట్ అవుతుంది. సో మేమైతే 6 o'clockకి ఫ్లైట్ ఎక్కేసాము. ఎందుకంటే అంతా సెటప్ అదంతా టైం ఉంటుంది కదా. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఫ్లైట్‌లో లగేజ్ ఎక్కడ పెడతారో అని చాలా మందికి తెలీదు కదా. సో ఆ ప్లేస్‌లో లగేజ్ అయితే పెడతారండి. సో అలా సెట్ చేస్తున్నారు ఇక్కడ. నేను లాస్ట్ టైం కూడా ఫ్లైట్స్ ఎలా క్లీన్ చేస్తారు అనేది మా జర్మనీ నుంచి ఇండియాకి వెళ్ళే ట్రిప్‌లో చూపించాను. ఇప్పుడు లగేజ్ ఎలా ఎక్కడ పెడతారో అని అయితే చూపిస్తున్నాను. అండ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత పడుకుంటే ఇది ఓన్లీ 2 hours ఫ్లైట్ అనమాట, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. సో ఇంకెలా నిద్రపోయామంటే, ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదనమాట. సో మెయిన్గా జర్నీలో ఉన్నాము. 2 o'clock వచ్చేసి మళ్ళీ 6 వరకు వెయిట్ చేసి అప్పుడు ఫ్లైట్లోకి ఎక్కేసి ఇంకా అసలు ఫుల్ టైర్డ్గా ఉంది. అండ్ అలాగే మార్నింగ్ కూడా వేరే ప్లేస్కి వెళ్ళొచ్చామన్నమాట. అండ్ వచ్చేటప్పుడు కూడా ఫుల్ లాంగ్ జర్నీ అయిపోయింది. అందుకని చెప్పేసి అస్సలు ఓపిక లేదు, అలా పడుకుని పోయాము. మాకు యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కూడా అందరికి ఇచ్చినప్పుడు ఇవ్వలేదన్నమాట. మేము పడుకున్నామని చెప్పేసి మమ్మల్ని లేపలేదు. లాస్ట్ ఇంకొక 40 minutes, హాఫ్ అన్ అవర్ ఉందనగా మమ్మల్ని లేపి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇప్పుడు ఇలా ఇచ్చారు, క్రోజ్ అండ్ తర్వాత యోగాట్ అండ్ సమ్ వడ ఇచ్చినట్టున్నారు. సో ఆల్మోస్ట్ ఇది ఢిల్లీకి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా ఢిల్లీలో దిగిన తర్వాత అయితే ఇప్పుడు ఏంటంటే ఇండియాలో లాస్ట్ స్టాప్ ఇది కదా మేము ఇంకా ట్రావెల్ చేయడానికి జర్మనీకి. సో మాకు ఇక్కడ వచ్చేసి ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. మధ్యలో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునే పని ఏం లేదనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం కలెక్ట్ చేసుకోవాలి, వచ్చేటప్పుడు కలెక్ట్ చేసుకునే పని ఏమి ఉండదు. మనం హైదరాబాద్లో ఇచ్చేస్తే డైరెక్ట్గా ఫ్రాంక్ఫర్ట్లో కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా షాపింగ్కి ఇవన్నీ చూస్తూ చిన్నగా వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మా ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాతే నార్మల్గా గేట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసిన క్లిప్స్ ఇవన్నీ కూడా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎయిర్పోర్ట్లో అయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. బట్ ఓకే, కొంతమంది టూరిస్ట్ ఉంటారు కదా, ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అండ్ లాస్ట్ మినిట్ ఏమన్నా మనకు కావాలన్నా కొనుక్కోవచ్చు. మేమైతే హైదరాబాద్లో అలాగే స్వీట్స్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే తర్వాత వెయిట్ అనేది క్యాలిక్యులేట్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఆల్మోస్ట్ 4 hours వెయిట్ చేసామండి. సో ఫైనల్గా మా ఫ్లైట్లోకి అయితే ఎక్కుతున్నాము. సో చూస్తున్నారు కదా విస్తారా, ఇది అంటే ఈ ఫ్లైట్ ఎక్కేటప్పుడైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. మెయిన్గా నాకైతే అంటే మళ్ళీ వెళ్తే 1 yearకి అలా వస్తాం కదా. ఇవి ఫారిన్ అన్న తర్వాత ఊరికే రావడానికి అవ్వదు, అన్ని హాలిడేస్ ఉండవు. సో ఇంకా ఈ 20 days ట్రిప్ అంతా కూడా ఒక్కసారి కళ్ళ ముందు అలా కనిపించింది అనమాట. సో బట్ చాలా అంటే చాలా మెమరీస్ అయితే తీసుకెళ్తున్నాము మాతో పాటు. సో ఇవన్నీ ఇంకా ఎప్పటికైనా గుర్తుండిపోతాయి. అండ్ మేము వచ్చే వరకు కూడా, మళ్ళీ ఇండియా వచ్చే వరకు కూడా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్లైట్లో వచ్చేసి మేము ఇప్పుడైతే ప్రీమియం ఎకానమీ తీసుకున్నాము. ఇందులో ఆప్షన్ ఉందన్నమాట. ఈ ప్రీమియం ఎకానమీ ఏంటంటే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. యాక్చువల్గా లెగ్ స్పేస్ ఎక్కువ ఉంది. సో లెగ్ స్టాండ్ కూడా ఉంది. అండ్ వచ్చేసి ఈ రిమోట్ కంట్రోల్ ఇచ్చారనమాట స్క్రీన్కి. నార్మల్ టచ్ కూడా ఉంది, బట్ రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. అండ్ కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. చాలా కంఫర్టబుల్గా అనిపించింది కంపేర్ టు నార్మల్ అనమాట. ఎందుకంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎకానమీ క్లాస్ బుక్ చేసుకున్నాము. సో అది ఎందుకో నాకు చాలా కంజెస్టెడ్గా, ఇంకా బస్లోనే ఇంకా ఫ్రీగా వెళ్తామేమో అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అన్నమాట. ఫైనల్గా అయితే
ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ మాకు ఇందులో యాక్చువల్‌గా ఫస్ట్ ఎళ్ళగానే జ్యూస్ కూడా ఇచ్చారు. అది ఎందుకు ప్రీమియం ఎకానమీ అవ్వడం వల్ల. అండ్ దెన్ ఇక్కడొచ్చేసి లంచ్ అనమాట. ఆఫ్టర్‌నూన్ ఫ్లైట్ కాబట్టి లంచ్ ఇచ్చారు. ఎక్కువగా చెప్పాలంటే స్క్రీన్ టైమే ఎంజాయ్ చేశాము. ఒక 4, 5 అవర్స్ పడుకొని లేచిన తర్వాత సో ఇప్పుడు చూస్తే ఇంకా 3 అవర్స్ ఆల్మోస్ట్ 5 మినిట్స్ టు 3 అవర్స్ అయితే మాకు ఇంకా జర్నీ ఉంది. స్క్రీన్ టైమ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. నేను ఒక 2, 3 మూవీస్ చూశాను. సో ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చారు. ఎప్పుడైనా కానీ నేనైతే అది ఎయిర్ బస్ అయినా, ఎయిర్ బస్ అయినా కానీ విండో సీటే కావాలి నాకు. ఎందుకో అంటే దొరకకపోతే ఏం చేయలేమనుకోండి. బట్ దొరికినంత వరకు అయితే విండో సీట్ కావాలి అని అనుకుంటాను. యాక్చువల్‌గా ఇవి మనం బుక్ అంటే సీట్స్ మనం బుక్ చేసుకునేదే కాబట్టి విండో సీటే బుక్ చేసుకున్నాననమాట. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా విండో సీట్ బాగా ఇష్టము. సో ఫైనల్‌గా ఇక్కడైతే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ల్యాండ్ అయిపోయింది. సో దిగేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇమిగ్రేషన్ చేయించుకొని అండ్ ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ఉంటదనమాట. సో బట్ ఇక్కడైతే స్టాంప్ ఏం వెయ్యరు. మనకి ఐదర్ బ్లూ కార్డ్ లేకపోతే పిఆర్ అలా ఏమన్నా ఉన్నా కానీ మనకి వెయ్యరు. అదే ఎవరైతే లైక్ నార్మల్‌గా టూరిస్ట్ వీసాలో లేకపోతే బిజినెస్ వీసాలో అలా వస్తారు కదా! సో వాళ్ళకైతే స్టాంపింగ్ ఉంటది. సో అది అయిపోయిన తర్వాత బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. నార్మల్‌గా అయితే ఏంటంటే కాయిన్ వచ్చేసి మనం ట్రాలీకి పెడతామనమాట. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. ఇందులో కాయిన్ పెట్టి తీసుకోవాలి. బట్ కాయిన్స్ కూడా యాక్సెప్టెడ్ కాదనమాట. ఓన్లీ కార్డ్. సో కార్డ్ పెట్టి మనం పే చేసిన తర్వాత అక్కడ ఒక ట్రాలీ అయితే తీసుకోవాలన్నమాట. సో అలా ట్రాలీ తీసుకొని వచ్చేసాము. యాక్చువల్‌గా చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది మన ఇండియాకి ఇక్కడికి. ఎందుకంటే మన ఇండియాలో ఇలా పే చేయడం ఇలా ఏమి ఉండవు కదా! ట్రాలీ తీసుకోవడానికి కూడా. సో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ చాలా ఉంటాయి. బట్ ఇక్కడైతే మనం పే చేయాలి. నార్మల్‌గా అయితే పే చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా ట్రాలీకి పెట్టేస్తే ఆ లాక్ ఓపెన్ అవుతుంది. యూజ్ చేసుకొని మళ్ళీ మనం అది అక్కడ పెట్టేసినప్పుడు తీసేసుకోవచ్చు అనమాట కాయిన్. బట్ ఇప్పుడు ఆప్షన్ లేదనమాట. రీసెంట్ టైమ్స్‌లో చేంజ్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ బ్యాగ్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకొక చిన్న ట్రాలీ ఉందన్నమాట. సో అది ఒక్కటి రావాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో మా హస్బెండ్‌కి అయితే కనిపించేసిందనమాట అది. ఇంకా తీసుకొని వచ్చేసారు. బట్ మా భయమంతా అసలు ఇది మళ్ళీ ఎలా తీసుకెళ్ళాలి, ఇంత లగేజ్ ఏం మొయ్యాలి, అదంతా కొంచెం కష్టంగా అదే థాట్ ప్రాసెస్‌లో ఉన్నాము. బట్ అంత టఫ్ ఏమి అనిపించలేదు. మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఇబ్బంది అయిందనమాట. సో మాది వచ్చేసి 4th ఫ్లోర్ అండ్ లిఫ్ట్ కూడా లేదనమాట. సో అక్కడ పైకి తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో అండ్ అక్కడ ఏమీ అంత ఇబ్బంది అవ్వలేదు. సో మేము దిగింది టెర్మినల్ 2 అనమాట. సో ఇక్కడ షటిల్ యూజ్ చేసుకొని టెర్మినల్ 1కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మనకి ట్రైన్ సర్వీసెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కోసం మేము స్టుట్‌గర్ట్‌లో ఉంటాం కాబట్టి దానికోసం టికెట్ తీసుకుంటున్నాము. యాక్చువల్‌గా అయితే బుక్ చేసుకునే వాళ్ళము. బట్ కొంచెం టైమింగ్స్ ఎప్పుడు వెళ్తామో లేదో కరెక్ట్‌గా తెలీదనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా ముందుగా వెళ్ళినా ఎందుకని చెప్పేసి అప్పటికప్పుడు తీసుకున్నాము. ఇక్కడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. త్వరగానే వచ్చిందిలేండి. అంత టైం ఏం పట్టలేదు. సో ఇది ట్రైన్‌లో అనమాట. ఇది ఫ్లూగ్హాఫెన్ అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ స్టేషన్ వరకు ఒక ట్రైన్ ఎక్కామన్నమాట. జస్ట్ ఒక స్టాప్ మాత్రమే. సో ఇక్కడైతే దిగాము. ఇది వచ్చేసి మన ఫ్రాంక్ఫర్ట్ సెంట్రల్ స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్. సో చాలా పెద్దగానే ఉంది. బాగుంది యాక్చువల్‌గా. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్రాంక్ఫర్ట్ am Main హాఫ్బానోఫ్ అంటే సెంట్రల్ స్టేషన్. ఇది స్టుట్‌గర్ట్ అనమాట. దిగాము. ఇంకా అసలు మధ్యలో అంతా ఎందుకంటే ట్రైన్‌లో ఫుల్‌గా నిద్రపోయాను అనమాట. ఇంకా అక్కడ నుంచి మా ఇంటికైతే బస్ తీసుకున్నాము. సో ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.